ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. స్నేహితులు, స్నేహబంధం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక చాలా ముఖ్యమైన భాగం. మనలో ప్రతి ఒక్కరము కూడా కనీసము ఒక్క స్నేహితుడినైనా కలిగి ఉంటాం. స్నేహం అనేది చాలా విలువైనది, నిజమే కదా. కొన్ని స్నేహ బంధాలు మన ఫ్యామిలీ టైస్ కంటే, మన కుటుంబంలో ఉన్న బంధముల కంటే ఇంకా చాలా గట్టిగా ఉంటాయి, దృఢంగా ఉంటాయి. అయితే ఎటువంటి స్నేహితుల్ని మనం మన జీవితంలో కలిగి ఉన్నాము అన్న దాన్ని బట్టి కూడా మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఒక మంచి స్నేహితుడు చాలా అవసరం. ఒక మంచి స్నేహితుడిని కలిగి ఉండడం అది ఒక ఆశీర్వాదం. దేవుని దగ్గర నుంచి మనం రకరకాల ఆశీర్వాదాల్ని పొందుకుంటూ ఉంటాం కదా. అందులో ఒక మంచి స్నేహ బంధాన్ని కలిగి ఉండడం కూడా ఒక గొప్ప ఆశీర్వాదం అండి. అయితే ఎటువంటి వ్యక్తుల్ని నువ్వు స్నేహితులుగా కలిగి ఉన్నావు నీ జీవితం? చాలా మంది చెప్తూ ఉంటారు, నీ స్నేహితులు ఎవరో ఎటువంటి వారో నాకు చెప్పు, నువ్వెటువంటి వాడివో నేను నీకు చెబుతాను అని. అంతలా స్నేహం అనేది ఒక వ్యక్తిని ప్రభావితం చేస్తూ ఉంటుంది. కొన్ని స్నేహాలు మనల్ని మన లక్ష్యానికి దగ్గరగా చేరుస్తాయి, మరికొన్ని స్నేహాలు మనల్ని పాపంలోనికి తోస్తాయి. మన ముందర మంచిగా మాట్లాడుతూ ఉండే కొంతమంది వ్యక్తులు మన వెనకాల వెన్నుపోటు పొడిచేవారిగా కూడా ఉంటూ ఉన్నారు. అయితే ఎటువంటి వ్యక్తుల్ని కలిగి ఉన్నాము అని తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమైనదండి. ఆత్మదేవుడు కొన్నిసార్లు మనకి బయలుపరుస్తూ ఉంటాడు. మనము ఈ ఒక వ్యక్తి యొక్క రెండవ సైడ్ని చూసేందుకు కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. ఇదిగో ఇటువంటి వారిని నువ్వు నీ జీవితంలో కలిగి ఉన్నావు, వీరి వల్ల నీకు మేలు కంటే కీడే ఎక్కువగా ఉంది అని దేవుడు మనల్ని ఎన్నో మార్లు హెచ్చరిస్తూ కూడా ఉంటాడు. అయితే గ్రహిస్తున్నామా? గ్రహింపు కలిగి ఉన్నామా? ఒక్కమారు గమనించుకుంటారా? ఎటువంటి స్నేహాల్ని కలిగి ఉన్నారు అనేది ఒక్కమారు మీ జీవితాన్ని మీరు తలపోసుకుంటారంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథం ప్రకారము ఒక నిజమైన స్నేహ బాంధవ్యం ఎలా ఉంటుంది అంటారా? మొదటిగా సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనాన్ని మీరు చూసినట్లయితే, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, ఫ్రెండ్ లవ్స్ ఎట్ ఆల్ టైమ్స్. అంటే ప్రతి సమయమందు, అది అనుకూల సమయం అయితే ఏమి, ప్రతికూల సమయం అయితే ఏంటి, నిజమైన స్నేహితుడైతే ప్రేమిస్తాడంటే. నీ యొక్క విజయంలో మాత్రమే నీకు తోడుగా ఉంటున్నారా? నీ యొక్క బాధని పంచుకోవడం లేదా? అటువంటి వారు నిజమైన స్నేహితులు అవుతారా? ప్రతి బంధానికి నమ్మకం ఏ రీతిగా పునాది ఉంటుందో, స్నేహ బంధానికి కూడా చాలా ముఖ్యమైన ఆ యొక్క పునాది ఏంటి? నమ్మకం అనేది. నీ ఎడల నీ స్నేహితునికి నమ్మకం ఉందా? నీ స్నేహితుని ఎడల నీకు నమ్మకం ఉందా? ఒకసారి ప్రశ్నించుకో. అంతా బాగుంది, విజయాన్ని నువ్వు ఎదుర్కొంటూ ఉన్నావు, మంచి పరిస్థితులలో, మంచి ఫేజ్ ఆఫ్ లైఫ్లో నువ్వు ఉన్నావు అన్నప్పుడు నీ యొక్క భుజాన్ని తట్టేవారు ఎంతోమంది ఉంటారండి. అయితే నిజమైన స్నేహితుడు అన్నీ కూడా కోల్పోతున్నావు అన్న దశలో కూడా, ప్రతిదీ కూడా నీకు ప్రతికూలంగా ఉంది అన్న పరిస్థితుల్లో కూడా, నువ్వు బాధగుండా వెళ్తుంటే కూడా నీ ప్రక్కనే ఉంటాడు. అంత మాత్రమే కాదు, అతడు విడువక ప్రేమిస్తాడు అని రాయబడింది. రెండవదిగా సామెతల గ్రంథము 27వ అధ్యాయము 17వ వచనాన్ని మీరు చూసినట్లయితే, ఇనుము పదును చేసిన రీతిగా అట్లే అదే విధముగా ఒక స్నేహితుడు తన స్నేహితుడిని పదును చేస్తాడంట. అంటే ఐరన్ ఏ విధంగా ఇంకొక ఐరన్ని షార్పెన్ చేస్తుందో అదే రీతిగా నీ యొక్క స్నేహితుడు నిన్ను షార్పెన్ చేయాలి. అంటే నువ్వు జ్ఞానంలో ఎదిగే రీతిగా, నువ్వు కొంచెం బలముగా మారే రీతిగా ఆ యొక్క వ్యక్తి నిన్నేం చేస్తూ ఉంటాడు? తన మాటల చేత, తన ప్రవర్తన చేత, తన ప్రేమ చేత నిన్ను పదును పెడుతూ ఉంటాడండి. పాపం వైపు తోసే స్నేహాలు ఈ కాలంలో ఎక్కువ అయిపోయాయి. కానీ ఇదిగో నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోవాలంటే నీ ప్రవర్తన ఈ విధంగా ఉండాలి, ఇదిగో నీ యొక్క అలవాట్లు ఈ విధంగా ఉండాలి, ఈ దినం నుంచి నేను కూడా నీతో కలిసి ఒక అడుగు ముందుకు వేస్తాను, నువ్వు నీ యొక్క లక్ష్యానికి దగ్గరవ్వు అని ఉత్సాహపరిచే స్నేహితులను మీరు కలిగి ఉన్నారా?
ఇదిగో కాంప్రమైజ్ అవ్వద్దు, ఈ పని నువ్వు చేస్తే నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోలేవు, ఇది వద్దు అని చెప్పే స్నేహితుల్ని మీరు కలిగి ఉన్నారా అండి? ఆలోచనకర్తలుగా మీ జీవితంలో స్నేహితులు ఉన్నారా? ఒక ఆలోచనకర్తగా నువ్వు ఎవరినన్నా నమ్మగలుగుతావా నీ జీవితంలో? అది అతను లేదా ఆమె నిజమైన స్నేహితుడు. మూడవది, సామెతల గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనం చూస్తే, నిజమైన స్నేహితుడు తన యొక్క మాటలతో గాయపరుస్తాడంట. అంటే కేవలము నోటికి తీపిగా మాట్లాడే మాటలు కావు, షుగర్ కోటెడ్ వర్డ్స్ కాదు, కానీ అది నిజమునకు నువ్వు చేస్తున్నది తప్పు అంటే ఇది నువ్వు తప్పు చేస్తున్నావు అని గద్దించే వ్యక్తి ఉండడం జీవితంలో ఎంతో ధన్యత అండి. నువ్వు చెడు మార్గంలో వెళ్తున్నావు, ఈ మార్గంలో నువ్వు వెళ్తే నువ్వు చెడిపోతావు, ఇది నువ్వు వెళ్ళే సరైన మార్గం కాదు, నిన్ను గాయపరచొచ్చు, కానీ ఆ గాయము నీ మంచికి. అటువంటి స్నేహితుడిని లేదా స్నేహితురాలని మీరు మీ జీవితంలో కలిగి ఉన్నారా? గాయాలు చేసే స్నేహితులు, మంచి కొరకైన గాయాలు, చెడు కొరకైన గాయాలు కాదు. ముందు మంచిగా మాట్లాడి వెనకాల వెనుపోటు పొడిచి గాయాలు చేసే వ్యక్తులు కాదండి. నీ ముఖం ముందర నిజాయితీగా నిన్ను నీకు చూపించే వ్యక్తులు. ఇటువంటి వారు చాలా రేర్గా ఉంటారు, కానీ అటువంటి వ్యక్తిని మీరు జీవితంలో కలిగి ఉన్నారు అని అంటే నిజంగా దేవుని దగ్గర నుంచి మీరు పొందుకున్న ఒక గొప్ప ధన్యత. నాలుగవదిగా సామెతల గ్రంథము 18వ అధ్యాయము 24వ వచనం. సోదరుని కంటే హత్తుకొని ఉండే స్నేహితుడు కలడు అని వాక్యం సెలవిస్తుందని. ఉదాహరణగా దావీదు గారిని, యోనాతాను గారిని మీరు చూసినట్లయితే, రాజు యొక్క కుమారుడు యోనాతాను, నెక్స్ట్ రాజయ్యే అవకాశం ఎక్కువగా ఉన్న వ్యక్తి యోనాతాను. అయితే దేవుని యొక్క పిలుపు ప్రకారము రాజుగా ఎంచుకోబడిన వ్యక్తి దావీదు. అది తెలిసినప్పటికీ కూడా తన యొక్క ఫ్యూచర్ని రిస్క్ చేసి మరి దావీదుతో తన యొక్క స్నేహాన్ని కాపాడుకున్న వ్యక్తి, దావీదుని తన యొక్క ప్రాణము పెట్టి కాపాడిన వ్యక్తి ఎవరండి? యోనాతాను. కొన్ని స్నేహాలు నిజంగా మన కుటుంబంలో ఉన్న బంధముల కంటే కూడా చాలా డీప్గా ఉంటుంది, చాలా దృఢముగా ఉంటాయి. ఎవరిని నమ్మినా నమ్మకపోయినా నాకంటూ ఒక స్నేహితుడు కలడు, ఆ యొక్క స్నేహితుడు నా కొరకు ప్రాణం ఇచ్చేందుకు కూడా వెనకాడడు అనే స్నేహాలు చాలా రేర్. కానీ క్రీస్తు యొక్క రాజ్యంలో ఇటువంటి స్నేహాలు ఉంటాయి. క్రీస్తునందు సహోదరులు ఇటువంటి వారుగా ఉంటారు, ఉండాలి. అందువల్లనే దేవుడు చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పి. పాపానికి నెట్టివేసే స్నేహాల్ని కలిగి ఉన్నావా? అది నీ యొక్క ఆత్మీయ ఎదుగుదలకు కానీ, లేక ఈ యొక్క లోకంలో కూడా నువ్వు నీ యొక్క కెరీర్ పరంగా కానీ, లేకపోతే ఒక మనిషికి కావాల్సిన నైతిక విలువల ప్రకారంగా కూడా నువ్వు ఇటువంటి స్నేహాల్ని కలిగి ఉంటే ఎదగలేవు. ఏ విధంగా యెహోనాదాబు అమ్నోను అనే వ్యక్తి తన యొక్క సహోదరుడైన అబ్షాలోం యొక్క చెల్లెలైన తామార్ని మోహించినప్పుడు, ఇది మంచిది కాదురా, నువ్వు చేయాల్సిన పని కాదు అని చెప్పకుండా నువ్వు చెయ్యి అని చెప్పి పాపం వైపు నడిపించాడు. దానివల్ల ఎంత నష్టమైంది, ఎంత పాపము జరిగినది. ఇటువంటి స్నేహితుని మనం కలిగి ఉండకూడదండి. యోనాతాను లాంటి స్నేహితుని మనం కలిగి ఉండాలి. నిజమైన స్నేహితులు ఎవరు అని మనం గుర్తించినప్పుడు, నిజముగా ఉండని స్నేహితులు ఎవరు అని గుర్తించడం చాలా తేలికైతుంది. ఇస్కరియోతు యూదా, ఈయన యేసుక్రీస్తు ప్రభువు వారితో 3 సంవత్సరాలు నడిచిన వ్యక్తి, తినిన వ్యక్తి, ఆయన సంభాషణని, ఆయన యొక్క మాటల్ని వినిన ధన్యత కలిగిన వ్యక్తి అయినప్పటికీ ఏం చేశాడు ఇస్కరియోతు యూదా? మోసం చేశాడు. యోబు 3 స్నేహితుల్ని కలిగి ఉన్నాడు. ఆ 3 స్నేహితులు అవసర సమయమందు ఏం చేశారండి? ఆదరణని ఇవ్వకుండా అతన్ని తీర్పు తీర్చే పని పెట్టుకున్నారు. నిజంగా నువ్వు తప్పు చేశావేమో, అందువల్ల దేవుడు నిన్ను ఈ రీతిగా శిక్షిస్తున్నాడేమో అని చెప్పి మాటల ద్వారా గాయపరిచే స్నేహితులు యోబు గారు కలిగి ఉన్నారు. రెహబాము అనే రాజు, సొలొమోను కుమారుడు, తన యొక్క రాజ్యాన్ని కోల్పోయింది ఎవరి వలన? తన యొక్క స్నేహితుల వలన. ఇలా మనం మన జీవితంలో ఎటువంటి వ్యక్తులను కలిగి ఉన్నాము అన్న దాన్ని బట్టి కూడా మన జీవితంలో క్వాలిటీ అనేది పెరుగుతూ ఉంది. మన యొక్క జీవితంలో మంచి మార్గం గుండా మనల్ని నడిపించేవారు కావాలి, కానీ పాపమునకు నెట్టివేసేవారు మనము కలిగి ఉండకూడదు. కాబట్టి నీ జీవితంలో ఎటువంటి స్నేహితులను కలిగి ఉన్నావు? ఒక మారు నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఒకవేళ నీ జీవితంలో కొన్ని స్నేహాలు నీ ఎనర్జీ అంతా డ్రైన్ చేసేస్తూ ఉన్నారు ఆ మనుషులు,
ఒక చిన్న కాన్వర్సేషన్ వాళ్ళతో జరిగినా కానీ నీలో ఉన్న ఉత్సాహం కాస్త అలా అయిపోతూ ఉందా? దేవునితో నడక వెళ్ళనివ్వకుండా వాళ్ళు పాపం వైపు నేను తోస్తూ ఉన్నారా? బౌండరీస్ నియమించుకోండి. ప్రార్థన చేయండి. దేవుని దగ్గర సహాయాన్ని పొందండి. అంతేకాని వారి గురించి ఇతరుల దగ్గర మాట్లాడకండి. ఇదిగో ఇటువంటి వ్యక్తి తీర్పు తీర్చే పని మన పని కాదు. బౌండరీస్ అనేటివి ఉండాలి. ఏసై కూడా సర్కిల్స్ అనేటివి ఉన్నాయండి. 72 మంది ఉన్నారు, 12 మంది ఉన్నారు, 3 ఉన్నారు. ప్రతి ఒక్క ప్రాంతానికి ఇద్దరేసి మందిని పంపించినప్పుడు 72 మందిని తీసుకున్నారు ఆయన. 12 మంది అపోస్తులుగా ఆయన ఏర్పరచుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా 3 తనతో పాటు తీసుకొని వెళ్తూ ఉన్నాడు. అలా కొన్ని బౌండరీస్ అనేటివి మన జీవితంలో మనం కలిగి ఉండాలి. డిస్టెన్స్ అనేది మంచికే. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు, ఎటువంటి వ్యక్తులు నువ్వు విడిచిపెట్టాలి, ఇది నీకు మంచిది కాదు అని, దేవుని యొక్క మాటకి లోబడండి. ఎందుకంటే నువ్వు చూడని విషయాలను, నువ్వు వినని సంభాషణలను ఆయన విని ఉన్నాడు. అందువలన ఆయన చెప్తూ ఉన్నాడు, ఈ వ్యక్తి నీ జీవితంలో సరికాదు అని. దేవుని యొక్క మాటకి లోబడండి. ఒకవేళ నిజమైన స్నేహితులను మీరు కలిగి ఉన్నారా? మీరు ధన్యత కలిగిన వారు. నీ యొక్క స్నేహితులకి నీ ఎడల ఎలాంటి తీరు ఉందో అదే తీరు నువ్వు కూడా నీ స్నేహితులు ఎడల కలిగి ఉండేందుకు 100% నువ్వు ప్రయత్నించు. ఒక మంచి స్నేహితుడుగా ఉండు. యేసయ్య కూడా ఆయన చెప్పాడండి, నేను ఇంక మిమ్మల్ని దాసురాండ్రుగా పిలవాలనుకోవడం లేదు, కానీ నేను మిమ్మల్ని స్నేహితులుగా పిలుస్తున్నాను అన్నాడు. అతి గొప్ప స్నేహం ఏంటో తెలుసా ఈ లోకంలో? యేసుక్రీస్తు ప్రభువాన్ని నీ స్నేహితుడిగా నువ్వు ఉంచుకోవడం. ఇంకా దేవునితో నీ యొక్క స్నేహబంధాన్ని నువ్వు కొనసాగించలేదా? ఇంకా దేవుని నీ స్నేహితుడిగా నువ్వు కలిగి ఉండలేదా? అబ్రహాంకి దక్కిన ఆ ధన్యత ఈ దినాన నీకు నాకు కూడా సిద్ధముగా ఉందండి. దేవుడితో స్నేహం చేసేందుకు సిద్ధమా? అంత గొప్ప స్నేహం ఈ లోకంలో ఎవరు కూడా మనకి అందించలేరు. దేవుడు ఈ దినాన నా స్నేహితుడిగా నువ్వు ఉంటావా అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాడు. కాబట్టి దేవునితో స్నేహాన్ని మొదలు పెట్టండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.